భారత నావికాదళ చరిత్రలో మరో అద్భుత ఘట్టానికి విశాఖ సాగర తీరం వేదికవుతోంది. నేడు విశాఖపట్నంలో నిర్వహించబోతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకు సర్వం సిద్ధమైంది. సాయుధ దళాల సుప్రీం కమాండర్ హోదాలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ భారీ యుద్ధ నౌకల సమీక్షను నిర్వహించబోతున్నారు. దేశంలో మూడోసారి, విశాఖలో రెండోసారి జరుగుతున్న ఈ మెగా ఈవెంట్ విశాఖ నగర ఖ్యాతిని మరోసారి అంతర్జాతీయంగా పెంచింది. భారతదేశ సముద్ర భద్రత, నౌకాదళ బలాన్ని చాటి చెప్పే ఈ కార్యక్రమంపై సర్వత్రా కూడా ఆసక్తి నెలకొంది. Ladies and gentlemen, get ready to be enthralled by a majestic display of aerial prowess. సాగర తీరంలో మోహరించిన 71 యుద్ధ నౌకలు 6 వరుసలలో పెరేడ్ నిర్వహించబోతున్నాయి. స్వదేశీ మరియు విదేశీ యుద్ధ నౌకలు, సబ్మరైన్లు రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పించబోతున్నాయి. ముఖ్యంగా మేడ్ ఇన్ ఇండియా గర్వకారణం విమాన వాహక నౌక INS విక్రాంత్ ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది. నావికాదళం తన యుద్ధ ప్రావీణ్యాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ వేదిక ద్వారా ప్రపంచ దేశాలకు ప్రదర్శించబోతోంది. INS విక్రాంత్ ఢిల్లీ, విశాఖ, రాజ్పూత్, INS నీలగిరి, శివాలిక్, బ్రహ్మపుత్ర, ఆర్నాల, తల్వార్ తరగతికి చెందిన స్వదేశీ పరిజ్ఞానంతో చేసిన యుద్ధ నౌకలు పెరేడ్లో పాల్గొంటాయి. అణు జలంతర్గాములతో పాటు ఇటు వివిధ దేశాలకు చెందిన సుమారు 23 యుద్ధ నౌకలు కూడా ఇందులో పాల్గొనబోతున్నాయి. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈసారి ఉత్సవాలు కేవలం సమీక్షకి మాత్రమే పరిమితం కాకుండా IFR, మిలాన్ విన్యాసాలు, IONS సదస్సుల సమాహారంగా సాగబోతున్నాయి. సుమారు 50 దేశాల నుండి 4000 మందికి అతిథులుగా రాబోతున్నారు. 70కి పైగా అత్యాధునిక యుద్ధ నౌకలు ఈ వేడుకల్లో పాల్గొనబోతున్నాయి. నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యుద్ధ నౌకలను సమీక్షించబోతున్నారు. ఫిబ్రవరి 19 RK బీచ్ లో నౌకల పరేడ్ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు సైతం హాజరు కాబోతున్నారు. ఫిబ్రవరి 21 నుంచి 25 వరకు with humble beginnings of the Kestrel. ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో రాష్ట్రపతితో పాటు రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పాల్గొనబోతున్నారు. గాలిలో యుద్ధ విమానాల విన్యాసాలు, సముద్ర గర్భంలో జలంతర్గాములు కవాతుతో ఇటు విశాఖ తీరం నేడు శత్రు దుర్భేద్యమైన కోటల దర్శనమివ్వబోతోంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. సముద్రం మధ్యలో గగనతలంలో విహరిస్తున్నటువంటి యుద్ధ హెలికాప్టర్లను అయితే మనం చూడొచ్చు. అనేక మోడల్స్ లో ఉన్నటువంటి యుద్ధ హెలికాప్టర్స్ అన్ని ఒక్కొక్కటిగా నడి సముద్రంలో వస్తున్నటువంటిది అయితే ఉంది. IFR మిలాన్ 2026లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఈ గౌరవ వందనం చేస్తున్నటువంటి హెలికాప్టర్ను, ఎందుకంటే సముద్రం పైన తేలియాడుతున్నట్టు రాజసాలను చూసాం. INS విక్రాంత్, అదేవిధంగా వివిధ దేశాలకు సంబంధించి ఎన్నో యుద్ధ సంబంధించిన నౌకల్ని కూడా చూసాం. C-31 హెలికాప్టర్, ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకత సంపాదించుకున్నటువంటి హెలికాప్టర్లు అన్ని కూడా గగనతలంలో విహరిస్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. మనం ఇప్పటి వరకు చాలా చోట్ల కూడా ఏదన్నా విపత్కర పరిస్థితుల్లోనూ కొన్ని జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని రక్షించడానికి నేవీకి సంబంధించినటువంటి హెలికాప్టర్లు రావడం చూస్తూ ఉంటాం. కానీ ప్రత్యక్షంగా యుద్ధంలో పార్టిసిపేట్ చేసే హెలికాప్టర్లు అన్నింటినీ కూడా విన్యాసాల రూపంలో నడి సముద్రంలో మనమైతే చూస్తున్నాం. ఒక్కొక్కటిగా మొత్తం హెలికాప్టర్లు అన్నీ కూడా వస్తున్నటువంటిది అయితే ప్రత్యక్షంగా చూడొచ్చు. ఇదొక అంటే భారతదేశం గర్వించదగ్గ ఒక క్షణానికి నిదర్శనంగా చెప్పొచ్చు. ఇప్పటికే ఇది మూడోసారి జరుగుతుంది. 2001లో, 2016లో, 2026 ఇప్పుడు ఈ INS ముఖ్యంగా చూస్తే IFR మిలాన్ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇంత అద్భుతమైనటువంటి ఈ సంఘటనలన్నింటినీ కూడా అటు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అదేవిధంగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, గవర్నర్ అబ్దుల్ నజీర్, అదేవిధంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వీళ్ళందరి సమక్షంలో మనం చూస్తున్నాం కదా. ఇంకా ఒకదాని తర్వాత ఒకటి మొత్తం యుద్ధ విమానాలన్నింటినీ కూడా వెళ్తున్నటువంటి ఆ లైన్ అండ్ లెంగ్త్ ఎక్కడ మిస్ అవ్వకుండా వింగ్ కమాండర్స్ చాలా కోఆర్డినేట్ చేస్తూ రాష్ట్రపతికి గౌరవ వందనం చేసేటటువంటి అద్భుతమైనటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా. ఇంతటి అద్భుతమైనటువంటి ఆ దృశ్యాలను బిగ్ టీవీ ప్రత్యక్షంగా ఉన్నటువంటి చూస్తున్నటువంటి అశేష ఆ జనానికి చూపించే ప్రయత్నంలో భాగంగానే నడి సముద్రంలో అటు వార్షిప్స్, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని
అన్నింటినీ కూడా ప్రత్యక్షంగా చూపిస్తున్నటువంటిది అయితే ఇక్కడ చూడొచ్చు. సో ఇంత అద్భుతమైనటువంటి మిలాన్ అదేవిధంగా IFA ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ విశాఖ వేదిక కావడం విశాఖ వాసులు కూడా ఆ గర్వకారణంగా